2024 ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలైతే తగులుతా ఉన్నాయి. పార్టీ అధికారం కోల్పోయిన కొన్ని రోజులకే కీలకమైన నేతలు కూడా పార్టీని మారారు. ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, తర్వాత వచ్చేసి అవంతి శ్రీనివాస్, మరికొందరు నేతలు కూడా పార్టీని మారారు. అయితే వాళ్ళు పార్టీ మారినప్పుడు క్యాడర్ అంత అసంతృప్తి లోను కాలే. ఎందుకంటే వాళ్ళు అంత పార్టీతో అనుబంధం ఉన్న వ్యక్తులు కాదనమాట. కాకపోతే ఇప్పుడు రాజ్యసభ ఎంపీ ఎవరైతే విజయసాయిరెడ్డి ఉన్నారో, ఆయన మాత్రం ఒక్కసారిగా పార్టీకి రాజీనామా చేయడం అనేది వైసీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఏంటి అంటే, ఎంతో కాలంగా వైఎస్ఆర్ ఫ్యామిలీకి చాలా అసోసియేట్ అయి ఉన్న వ్యక్తి. అత్యంత సన్నిహితుడు ఒక రకంగా విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకోవటం పట్ల చాలామంది వైసీపీ కార్యకర్తలు తమ యొక్క బాధని, ఆవేదన అయితే వ్యక్తం అయితే చేస్తున్నారు. అయితే ఒకవైపు ఈ యొక్క బాధని, ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భంలో మరికొంత వైసీపీ కార్యకర్తలు ఎవరైతే రెబల్‌గా ఉన్న వైసీపీ కార్యకర్తలు మాత్రం విజయసాయిరెడ్డి మీద కొన్ని విమర్శలైతే చేస్తా ఉన్నారనమాట. ముఖ్యంగా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన దాదాపు 6, 7 నెలల్లోనే అత్యంత కీలకమైన నేత విజయసాయిరెడ్డి, అది కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం అనేది, ఇది ఒక రకంగా వైఎస్ జగన్‌కి వెన్నుపోటు పొడిచినట్లే. ఒక రకంగా కట్టప్ప కన్నా విజయసాయిరెడ్డి గొప్పగా నటించిండు ఇప్పటిదాకా అని చెప్పేసి వాళ్ళు తమ యొక్క ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. అలాగే విజయసాయిరెడ్డి మీద కూడా విమర్శలు చేస్తున్నారన్నమాట. కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డికి, పార్టీకి, కార్యకర్తలకి దూరంగా దగ్గరగా ఉండాలిలే గానీ, ఇలా తమ యొక్క ప్రయోజనాల కోసం ఇట్లా పార్టీని విడిచిపోవడం ఏంది అని చెప్పేసి జగన్‌కి ఏదైతే 'బాహుబలి' సినిమాలో కట్టప్ప ఎలా 'బాహుబలికి' వెన్నుపోటు పొడుస్తారో, ఇప్పుడు సేమ్ విజయసాయిరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయిలో వెన్నుపోటు పొడిచారు. కష్టకాలంలో వెన్నుపోటు పొడిచారు. అంటే ఆయన మిగతా సమయంలో రాజీనామా చేసినా, అధికారంలో ఉన్నప్పుడు రాజీనామా చేసినా అంత ప్రభావం ఉండదు గానీ, అధికారం లేనప్పుడు అది కూడా రాజ్యసభలో బలం అవకాశం కావాలనుకున్నప్పుడు రాజీనామా చేయటమే ఇక్కడ వైసీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి. థాంక్ యూ.